హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అందమైన బందిఖానా. కథ రచయిత్రి శ్రీ పాలపర్తి జ్యోతిష్మతి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. సాయంత్రం 3 గంటల వేళ కాలింగ్ బెల్ మ్రోగితే వెళ్ళి తలుపు తీసిన నేను ఎదురుగా నిలుచుని ఉన్న రజనీని చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా కాస్త కంగారు పడ్డాను కూడా. రా రజనీ, కూర్చో అంటూ మర్యాద చేసి మంచినీళ్ళు ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. 4 రోజుల నుంచి సుమతి రావట్లేదు. మీ ఇంటికి వస్తుందా? సరాసరి విషయంలోకి దిగిపోయింది రజని. వస్తుందే, వచ్చే టైం అయింది కూడా. తనతోనే మాట్లాడదు కానీ నా మాట పూర్తవకుండానే రజని సెల్ మోగింది. తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంకా బయట ప్రపంచానికి సంబంధించిన స్పృహ ఉండదు రజనీకి. ఎంతసేపటికి ముగుస్తుందో ఎవ్వరికీ తెలీదు. కాఫీ పెడదామని లేచి వంటింట్లోకి వెళ్ళాను. రజనీ వాళ్ళు మేము పక్కపక్కిళ్లలో 10 ఏళ్ళు ఉన్నాం. 2 నెలల క్రితమే వాళ్ళు సొంత ఇంట్లోకి మారిపోయారు. 2 ఏళ్ల క్రితం ఒకరోజు మన ఊళ్ళో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వేస్తున్నారట. మా వారి ఆఫీస్కి వచ్చి బ్రోచర్లు ఇచ్చెళ్ళారట. తీసుకుందామా అని ఆలోచిస్తున్నామా అంది రజని నాతో. నేను విని ఊరుకున్నాను. మర్నాడు ఆఫీస్ నుంచి వస్తూ మా వారు కూడా ఆ బ్రోచర్ పట్టుకొచ్చారు, కానీ మేము దాని గురించి పట్టించుకోలేదు. ఇంకో 2 రోజుల తర్వాత రజని 2 మనుషుల్ని వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చింది. తనే గబగబా కుర్చీలు సర్ది వాళ్ళని కూర్చోమని తను కూర్చుంది. వెంటనే విషయంలోకి దిగిపోయారు వాళ్ళు. ఊరికి ఉత్తరం వైపు హైవేకి పక్కనే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వేస్తున్నాం మేడం అంటూ బ్రోచర్ నా చేతికి ఇవ్వబోయాడు ఒకతను. 2 రోజుల క్రితం మా వారిది ఆఫీస్లో ఇచ్చారు అన్నాను నేను తీసుకోకుండా. పర్వాలేదు ఉంచండి, ఇంత పెద్ద ప్రయత్నం తలకెత్తుకొని ఊళ్ళోకి వచ్చాక అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలి కదండి. అన్ని ఆఫీసులు అన్ని వీధులు తిరుగుతున్నాం అంటూ ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టింది ఆవిడ. ఏమన్నారండి సారు అడిగాడు ఆయన. ఇంకా ఏం అనుకోలేదండి అన్నాను నేను మొహమాటంగా. చాలామంది తీసుకుంటున్నారండి అంటూ పేర్లు రాసుకున్న పుస్తకం తీసి నాకు చూపించబోయింది ఆవిడ. ఇంకొకళ్ళతో పోటీ ఏముందులేండి, ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి కానీ అన్నాను నేను ఇబ్బందిగా. హైదరాబాద్లో ఒక వెంచర్ పూర్తయి మొత్తం నిండిపోయింది మేడం. హైదరాబాద్లోనే ఇంకొకటి, విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి వేస్తున్నాం. హైదరాబాద్లో చాలా హై స్టాండర్డ్, హై క్వాలిటీ వెంచర్ మేడం. తీసుకున్న వారంతా చాలా ఆనందంగా సంతృప్తిగా ఉన్నారు. మిగతావి కూడా ఆ స్థాయిలోనే చేస్తున్నాం. ఇక్కడ కూడా సగం ఫ్లాట్లైనా బుక్ అయితే అదే స్థాయి కొనసాగించగలుగుతాం. మళ్ళీ 10 రోజుల్లో వస్తాము. సార్తో మాట్లాడి ఒప్పించండి. రజనీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడిలాగే అక్కడ కూడా ప్రక్కనే ఉంటూ స్నేహం కొనసాగించవచ్చును. ఎంత తొందరగా ఫ్లాట్స్ బుక్ అయితే అంత త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయటానికి కుదురుతుంది. ఒకరి తర్వాత ఒకరు ప్రచార పర్వం కొనసాగించి ముగించి లేచారు. వాళ్ళటి వెళ్ళగానే రజని, మనవాళ్లే భారతి, మనమే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. మనకి మాత్రం రేటు జాగ్రత్తగా చూసి వేస్తారు. డబ్బు అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త 4-5 తఫాలుగా ఇచ్చినా ఇబ్బంది ఏముండదు అంది. రజనీ వాళ్ళు మా పక్కింట్లో చేరిన వెంటనే, పాపం కొత్తగా వచ్చారు, ఏదైనా సహాయం అవసరమైతే ఇరుగు పొరుగు చేదోడు బాదోడుగా ఉండొద్దు అనుకుంటూ పరిచయం చేసుకుందామని ఎంత ప్రయత్నించినా రజని నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. కానీ ఇంట్లో చేరిన మర్నాడే నా ప్రమేయం లేకుండా మా పని మనిషి సుమతిని వాళ్ళ ఇంట్లో పనికి మాట్లాడుకుంది. 4 రోజులు చూసి ఏమోలే అనుకుని నా ప్రయత్నాలు విరమించుకున్నాక రజని మా ఇంటికి వచ్చింది. 6 నెలల్లో ఒకరినొకరు నువ్వు అనుకునేంతగా చిక్కబడింది మా స్నేహం. మొదట నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని మనిషి అంతలోనే ఇంత దగ్గర ఎట్లా అయ్యింది? విచిత్రమైన వ్యక్తి అని నాలో నేనే ఆశ్చర్యపోతూ ఒకసారి సుమతితో అదే మాట అన్నాను. నేను పనిలో చేరిన 3వ రోజే ఈ చుట్టుపక్కల వాళ్ళందరి వివరాలు అడిగి తెలుసుకుందమ్మా ఆయమ్మ. మీరు బాగా నచ్చేసినట్టున్నారు. వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది అంది సుమతి గుంభనగా నవ్వుతూ. సుమతిని అడిగి తెలుసుకున్న వివరాలేంటో, నాలో రజనికి నచ్చిందేంటో మాటికి మనవాళ్ళు అంటుంటే అర్థమైంది నాకు. పాపం ఇంట్లో చేరే ముందే సమాచారం అంతా సేకరించి ఇల్లు ఎంపిక చేసుకోవటానికి కుదరలేదల్లే ఉంది అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం మా వారి ఇంటికి రాగానే జరిగిన విషయమంతా చెప్పాను. తీసుకుందామా అన్న చిన్న సూచనతో.
పల్లెలో ఇల్లు ఉండనే ఉంది కదా. రిటైర్ అయ్యాక ఆ వయసులో పల్లెలో ఉండలేమనిపిస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు అంత ఖరీదైన ఇల్లు కొనుక్కోవటం అవసరమా అని కొట్టిపారేశారు. నిజమే, ఇప్పుడు మంచి సెంటర్లో ఉంటున్నాం. అవసరమైతే ఏ పనైనా నేను నడిచి వెళ్ళి చేసుకురాగలను. ఆ ఊరి బయట ప్లాట్లలోకి వెళ్ళి పాటలు కొని తెచ్చుకోవటం ఎందుకు అనుకుని నా ఊగిసలాటను తెంచేశాను. ఇల్లు పూర్తయ్యేదాకా దాని గొప్పతనం గురించి ఓదరగొట్టేసింది రజని. గృహప్రవేశం అప్పుడే నిన్ను మా ఇంటికి తీసుకెళ్లేది, ఈ లోపల చూపించను అంటూ ఊరించింది. తీరా వాళ్ళ గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకునేసరికి అదే ముహూర్తానికి మా తమ్ముడు గృహప్రవేశం కావటంతో ఆ వారమంతా నేను ఊళ్ళోనే లేను. నేను తిరిగి వచ్చేసరికి రజని వాళ్ళు మా పక్కిళ్ళు ఖాళీ చేసి సొంత ఇంటికి మారిపోయారు. కొత్త ఇంటికి వెళ్ళి దాదాపు నెల అవుతుండగా ఈవాల్టిలాగే అకస్మాత్తుగా ఊడిపడింది రజని. వస్తూనే అక్కడ వచ్చేవాళ్ళంతా హై క్లాస్ పని మనుషులు భారతి, వాళ్లతో నేను వేగలేను, సుమతిని పిలుచుకెళ్దామని వచ్చానంది. మా ఇల్లు నువ్వు చూడలేదు కదా, సుమతితో పాటు నువ్వు కూడా రా, కాసేపు కూర్చుని రావచ్చంది మళ్ళీ తనే. కాదనటానికి కారణమేమీ కనిపించగా సరేనన్నాను. సుమతి వచ్చి పనంతా పూర్తి చేసుకునేదాకా కూర్చుని ఇద్దరిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళింది రజని. గేటు దగ్గర కారు వెనుక అద్దం మీద అతికించి ఉన్న స్టిక్కర్ని స్కాన్ చేసి లోపలికి పంపించారు సెక్యూరిటీ వాళ్ళు. రజని మమ్మల్ని ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. సుమతికి గేటు దగ్గర నుంచి ఇంటికి వచ్చే దారి వివరంగా చెప్పింది. కాసేపు కూర్చో, సుమతిని ఆఫీసులో చూపించి రోజు మా ఇంటికి పనికి వస్తుంది అని చెప్పి పంపించేసి వస్తాను అని చెప్పి సుమతిని తీసుకుని బయటికి వెళ్ళింది. అలా వెళ్ళిన మనిషి అరగంటకు కానీ రాలేదు. అంతసేపు ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అని ఎవరొచ్చి అడుగుతారో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. రజని రాగానే హడావుడిగా ఇల్లంతా తిప్పి చూపించి అన్నీ చూపిస్తాను రా అంటూ బయలుదేరి తీసింది. జిమ్, స్పా, ఫంక్షన్ హాల్, మినీ థియేటర్, పార్క్, యోగా సెంటర్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అన్నీ తిప్పి చూపించింది. అలా తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ మాకు ఎదురైన ముసలి వాళ్ళ గురించి, వీరంతా ఈ ఇళ్లల్లో ఉండేవాళ్లేనా అని అడిగాను. అవును, సెక్యూరిటీ బాగా ఉంటుందని తల్లిదండ్రులకి ఇక్కడ ఇల్లు కొనిపెట్టేసి పిల్లలు నిశ్చింతగా విదేశాలకు వెళ్ళిపోతారు. ఎప్పుడో 4-5 ఏళ్ళకి ఒకసారి వచ్చినా 10 ఏళ్ళకి వచ్చినా వాళ్ళకి దిగులుండదు పెద్దవాళ్ళు ఇలాంటి చోట ఉంటే, గొప్పగా చెప్పింది రజని. చివరిగా ఈ టవర్ పైకెళ్ళి చూస్తే టౌన్షిప్ అంతా కనిపిస్తుంది. దూరంగా ఉన్నవి చూడలేదు కదా, రా చూద్దామంటూ అటు దారితీసింది. ఆ ఒంటి స్తంభం మేడ పైకి వెళ్ళాక 4 వైపులకు చూపిస్తూ, అదిగో అది క్రికెట్ గ్రౌండ్, దాని పక్కనే టెన్నిస్ కోర్టు, ఆ వైపు ఉండేది ఇండోర్ స్టేడియం, దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ అంటూ చుట్టూ చూపిస్తూ చెప్పింది. ఒక మూల చివరగా ఉన్న ఇంటిని చూపిస్తూ అదేంటి అని అడిగాను. అపరకర్మలు చేసుకోవటానికి గదులు కట్టారు. పూడ్చిపెట్టాలన్నా మామూలుగా దహనం చేయాలన్నా బయటికి వెళ్లాల్సిందే. కరెంటుతో కాల్చేసే పని అయితే ఆ వెనుకగా విద్యుత్ దహన వాటిక ఉంది. రోబోను కూడా తెప్పించాలని ప్లాన్ చేస్తున్నారు అంది రజని. రోబో ఎందుకు అయోమయంగా అడిగాను. ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ పిల్లలకి రావటానికి కుదరకపోతే ఆ రోబోనే కార్యక్రమం నిర్వహించేస్తుంది. అమెరికాలో వాళ్ళు ఒక్క మౌస్ క్లిక్ చేస్తే ఇక్కడ రోబో స్విచ్ ఆన్ చేస్తుంది. బాడీని ఆ గదిలోకి తీసుకొచ్చినప్పటి నుంచి ట్రేలో పెట్టడం, ఫర్నేస్లోకి నెట్టడం, రోబో స్విచ్ వేయటం అన్నీ ఆన్లైన్లో వాళ్ళకి చూపిస్తారు అంటూ చెప్పుకుపోతున్న రజనీకి అడ్డు తగులుతో, అయితే తల్లిదండ్రులు పోయినప్పుడు కూడా స్వదేశానికి వచ్చే అవసరం లేదన్నమాట ఆ సంతానానికి అన్నాను నేను. దూరవారంలో ఉద్యోగాలు, అప్పటికప్పుడు బయలుదేరి రావాలంటే కుదరదు, తర్వాత ఎప్పుడో వీలైనప్పుడు రాకుండా ఉంటారా అంటూ సాగతీసింది. నిజమే, ఆస్తులు అమ్ముకోవటానికైనా ఎప్పుడో ఒకసారి రావాలిగా అని మనసులోనే అనుకున్నాను నేను. రజని వాళ్ళ ఇంటిని, ఆ పరిసరాలని చూస్తున్నంతసేపు భూలోక స్వర్గంలా ఉంది. మేం కూడా ఒక ప్లాట్ తీసుకుంటే బాగుండేదేమో అని నా మనసులో జరుగుతున్న పీకులాట ఈ సంభాషణతో పుట్టుక్కుని తెగిపోయింది. తిరిగి అలసిపోయి రజని వాళ్ళ ఇంటికి చేరాము. అప్పటికే చీకటి పడబోతోంది. ఇంక బయలుదేరుతాను రజని అన్నాను. కాఫీ కలుపుతాను, తాగి వెళ్దు గాని, ఈ లోపల మొహం కడుక్కో అని వంటింట్లోకి వెళ్ళింది. మొహం కడుక్కుని కాఫీ తాగి బయలుదేరాను.
నాతో పాటు కాస్త దూరం వచ్చి ఇంక నడిచే ఓపిక లేదు భారతి. అదిగో ఆ కనిపిస్తున్నదే మెయిన్ గేటు. గేటు దాటితే ఊళ్ళోకి వెళ్ళే రోడ్డే. గేటు బయటే ఆటోలు ఉంటాయని చెప్పి వెళ్ళిపోయింది. కాళ్ళు ఇడ్చుకుంటూ గేటు దాటి రోడ్డు మీదకి వచ్చాక గుర్తొచ్చింది. మొహం కడుక్కునేటప్పుడు కళ్ళజోడు తీసి బల్ల మీద పెట్టి మర్చిపోయానని. గబుక్కుని వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయాను. సెక్యూరిటీ వాళ్ళు గేటు దాటి లోపలికి వెళ్ళటానికి వీల్లేదన్నారు. ఇప్పుడే కదా బాబు బయటకు వచ్చాను. ఇందాక రజని తీసుకొచ్చింది అన్నాను ఆశ్చర్యంగా. సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందమ్మా, అట్లా పంపించకూడదు, పర్మిషన్ ఉండాలి అన్నాడు. కళ్ళజోడు మర్చిపోయానని గుర్తుకు రాగానే అసంకల్పితంగా లోపలికి వెళ్ళబోయాను. కానీ అంత దూరం వెళ్ళి వచ్చే ఓపిక ఇప్పుడు నాకుందా? ఈ పద్మవ్యూహం లాంటి దారుల్లో ఆ ఇల్లు నేను కనుక్కోగలనా అని నేను ఆలోచనలో పట్టం చూసి, ఆ మేడంకి ఫోన్ చేయండి అమ్మా అన్నాడు అతను. సరేలే, చాలా రోజుల నుంచి కళ్ళు చూపించుకుని జోడు మార్పించుకోవాలనుకుంటూనే అశ్రద్ధ చేస్తున్నాను. ఆ పని ఇప్పుడు తప్పనిసరిగా జరిగిపోతుందిలే అనుకుని ఆటో ఎక్కి ఇల్లు చేరాను. 4 రోజుల తర్వాత రజనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అని అడిగాను సుమతిని. వెళ్తున్నానులేమ్మా అంది సుమతి నిరాసక్తతో. ఏంటి సుమతి అంత నీరసంగా చెప్తున్నావు? ఏం లేదమ్మా, గోల. ఆ రోజు అదేదో కార్డు అంటే ఇచ్చారు. రోజు దాన్ని మెడలో తగిలించుకుని వెళ్ళాలట, మూర్ఛబిళ్ళలాగా. లోపలికి రానివ్వరంట అది లేకపోతే అంటూ తన గోడు వెళ్ళబోసుకుంది. ఆడవాళ్ళు మంగళసూత్రం, మగవాళ్ళు జంధ్యం వేసుకోకపోయినా అందరూ ఐడి కార్డులు మాత్రం మెడలో తగిలించుకుని తిరగాలి. ఎల్కేజీ పిల్లల నుంచి వృద్ధాశ్రమంలో ముసలాళ్ళ దాకా అందరూ వజ్రాల హారాలంతా గొప్పగా ఐడి కార్డులు ధరించాలి. 4 రోజుల క్రితం మా వారన్న మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. రజనమ్మ గారి మాట తీసేయలేక వెళ్ళాను కానమ్మా, నాకేం నచ్చలేదు. 1 నెల చూసి మానేస్తాను అంది సుమతి. నేను కాఫీ తీసుకుని హాల్లోకి వెళ్ళేటప్పటికి రజని ఫోన్లో మాట్లాడటం అయిపోయింది. అప్పుడే సుమతి కూడా వచ్చింది. పనిలో పనిగా సుమతికి కూడా కాఫీ ఇచ్చి కూర్చున్నాను. ఏ సుమతి పనికి రావట్లేదు అని అడిగింది రజని. నేను చేయలేనమ్మా, వేరే ఎవరినైనా చూసుకోండి అంది. ఎవరు చేసినా నాకు నచ్చదు సుమతి, ఒక పూటే కదా, ఇక్కడిలా 2వ పూట నువ్వు వచ్చినా వారు రానివ్వరు అంది రజని బ్రతిమలాడుతున్నట్లు. నాకు నచ్చదులేమ్మా, నేను రాలేనంది సుమతి కాఫీ తాగి కింద పెట్టిన గ్లాసులు తీసుకుని దొడ్లో అంట్ల దగ్గరికి వెళ్తూ. జీతం చాలకపోతే పెంచమని అడగొచ్చును కదా, వచ్చే నెల పండక్కి కొత్త చీర పెడతానని ముందే చెప్పాను, ఇంకా ఏంటి నీ అసంతృప్తి అంది రజని సుమతి వెనకే వెడుతూ. వాళ్ళిద్దరి వెనకే నేను వెళ్ళాను. అంట్ల ముందు కూర్చున్నదల్లా ఆ కొత్త చీర వల్లే వచ్చిందంతా అని గట్టిగా అరిచింది సుమతి. నేను రజని బెత్తరిపోయాం ఆ అరుపుకి. మా మొహాలు చూసి సుమతి సర్దుకుంది. తల వంచుకుని అంట్లు తోమటం మొదలుపెట్టింది. అసలు ఏం జరిగింది సుమతి అనునయంగా అడిగాను నేను. తన ఆవేశమంతా అంట్ల మీద చూపిస్తూ చెప్పటం మొదలుపెట్టింది. ఆ రోజు పని చేసుకుని నేను వెళ్ళేటప్పుడు దారిలో ఒక పెద్ద ఆమె నన్ను ఆపింది. ఆమె మనవరాలను చూసుకుంటూ కూతురికి సాయంగా 2 నెలలు ఉందామని మొగుడిని పల్లెలోనే వదిలి వారం క్రిందటే ఇక్కడికి వచ్చిందట. సంటిపిల్లకి రాత్రి ఫిట్స్ వచ్చి గుడ్లు తేలేస్తే ఆ కంగారులో పిల్లకి నయమైతే పొద్దుట లేవగానే ఎదురైన ఆడమనిషికి కొత్త చీర పెడతానని అమ్మోరికి మొక్కేసిందట. పక్కింటి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేస్తే పిల్లకి నిదానించిందంట. భయమేం లేదని చెప్పేశాడంట డాక్టరు. కూతురికి చెప్తే నీ పిచ్చి మొక్కలు నువ్వు అని తిడతాదని పొద్దున్నే కూతురు ఇంకా నిద్రలేవకముందే ఆమె దగ్గరున్న కొత్త చీర అట్టుకుని బయటకు వచ్చేసిందట. ఎదురుగా నేను కనిపించగానే చీర నా చేతిలో ఎట్టేసి అని చెప్పి ముక్కు మొహం తెలియని ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఏ మొక్కు మొక్కితే నేను తీర్చగలను? నా దగ్గరలో కొత్త చీర ఉంది కదా అని ఇలా మొక్కేశాను. చీర నువ్వు తీసుకోవాలని కళ్ళనీళ్ళు ఎట్టేసుకుంది. ఆమెకి కొత్తే నాకు కొత్తే, అట్ట ఇవ్వటం తప్పని ఆమెకు తెలీదు, తీసుకోవటం తప్పని నాకు తెలీదు. పొద్దున్నే ఆ అమ్మకు నాకు ఆ అమ్మ అమ్మోరిలా ఎదురుపడ్డాం అనుకుని చీర తీసుకుని బయటకు వస్తుంటే గేటు కాడ కొత్త చీర నీకు ఎక్కడిదని వాళ్ళు ఆపేశారు. విషయం చెప్తే నమ్మరు, అర్థం చేసుకోరు, కాగితం రాపించుకుని తెమ్మంటారు. ఆమె నెతుక్కుంటూ నేను ఏడకెళ్ళేది? వెళ్తే మాత్రం ఆమె కూతురు కాగితం రాసిస్తుందా?
నాకు సిరాకేసి సేరాడి మొహాన్ని కొట్టి మళ్ళీ నీ గుమ్మంలో అడిగెడితే ఒట్టని శబదం చేసేసి వచ్చేసాను అని చెప్పి ఆయాసపడుతూ ఆపింది సుమతి. నా దగ్గరికి రావాల్సింది సుమతి. ఆ వంక పెట్టుకుని మా ఇంట్లో పని మానేస్తే ఎట్లా అంది రజని. ఇప్పుడు ఇట్టానే అంటావులేమ్మా. ఆ జనాన్ని నీ దగ్గరికి వచ్చుంటే వాళ్ళెవరో తెలియకుండా నేనేం చేస్తాను అనేదానివి. సుమతి నిలదీసినట్లు అడిగేసరికి రజని బెత్తరపోయి చూస్తూ ఉండిపోయింది. కడిగిన గిన్నెల బుట్ట ఓ పక్కకు పెట్టి చీపురు తీసుకుని కడుగుతూ, రోజు లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చెకింగ్ అంట. నా బుట్టంతా కెలికి చూస్తారు ఆ గేట్ కాడ ఉండేవాళ్ళు. ఏం తీసుకుపోతున్నానో అని అనుమానమో ఏందో. నాకెందుకమ్మా ఈ రోజు దొంగతనం నింద నేను ఎందుకు పడాలా? కష్టపడి పని చేసుకునేదాన్ని. నాకు నీ ఇల్లేనా నీ డబ్బేనా అని చీపురు మూలను పెట్టి ఇంకో చీపురు తీసుకుని ఇల్లు ఉడవటానికి లోపలికి వెళ్ళింది సుమతి. మాటలుడిగి బొమ్మలా నిలబడిపోయింది రజని. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.